ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునికి విధేయులమైతే మనకిచ్చే సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మనకున్న ధనధాన్యాలు దేవుని చేత దీవించబడితే అవి ఎప్పటికీ శాపం కావు. మనుషులు తమకు అవసరమైన దానికంటే అధికంగా కలిగి ఉన్నప్పుడు వాటిని కొట్లల్లో దాచేస్తుంటారు. దురాశ అనే చీడ, కఠిన హృదయం అనే తెగులు వారు పోగు చేసుకున్న ఆస్తిపాస్తులు. అవి వారి వెంట వెళతాయి. అయితే దేవుని దీవెన పొందుకున్న వారి ఆస్తుపాస్తులకు అలాంటి ప్రమాదము ఏమీ ఉండదు. ముందు జాగ్రత్త పొదుపు అనేది ఎలా చేయాలో చెప్తుంది. కృతజ్ఞతా హృదయం అనేది పరిశుద్ధ జీవితాన్ని నడిపిస్తుంది. స్తుతించుట అనేది సంతోషాన్ని మధురంగా మారుస్తుంది. ఎవరైనా వారి ఇనప బీరువాలోను వారి బ్యాంక్ ఖాతాలోను డబ్బుతో పాటు వారు దేవుని దీవెనలు కూడా పొందుకుంటే అది ఎంత గొప్ప ధన్యత కదా. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు అన్న వాక్యములో ఎంత దయ అనుగ్రహించబడింది. మనం చేసే ప్రతి ప్రయత్నంలో ప్రభు సహాయాన్ని పొందుకోవడం అనేది ఎంత ఆశీర్వాదం. చాలామంది వారు అదృష్టవంతులు అని వీరు అదృష్టవంతులని అనుకుంటూ ఉంటారు. ప్రభువు ఆశీర్వాదం అనేది అదృష్టం కంటే శ్రేష్టమైనది, నిజమైనది కూడా. గొప్పవారి దయ పొందటం అనేది దేవుని దయ కంటే ఎక్కువేమి కాదు. నీ కాళ్ళ మీద నీవు నిల్చోవటం అనేది మెచ్చుకోదగ్గ విషయం. అయితే దానితో పాటు నీకు దేవుని యొక్క దీవెన కూడా ఉంటే నీ తలాంతులు, నీ జ్ఞానము, నీ చాకచక్యానికి మించి కార్యాలు చేస్తావు. నీ పైన ఉన్న దేవుని దీవెన అపారమైనది, అపరిమితమైనది. దేవుని మాటకు విధేయత చూపించి దీవెనలు పొందుకున్నవారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కలరు. ఒక అబ్రహాం అని చెప్పనా, మరొక ఇస్సాక్ అని చెప్పనా, హేబేలు గురించి మాట్లాడనా, హానోకు గురించి మాట్లాడనా, ఇంకా పడవల నోవాహు అని చెప్పమంటావా? ఇలా దేవుని మాటకు దీవెన విధేయులై దీవెనలు పొందుకున్న వారిలాగా ఉండు భాగ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు దీవించే దేవుడుగా మీ పిల్లలు మీకు విధేయులై ఉన్నప్పుడు, మీ వాక్య ప్రకారం వారు జీవించినప్పుడు
వారు మీ దీవెనలు పొందుకుంటారని, దానికి అనేక మందిని మీరు మాకు జ్ఞాపకం చేసి ఉండగా, మేము కూడా మీ దీవెనలు పొందుకోవడానికి విధేయులమై జీవించడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరిని, వీరి కుటుంబాల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పుష్పను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని, వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.